గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ యారేలో పుష్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలో చూసాము. ఇప్పుడు పాప్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలో చేద్దాం. సో పాప్ ఆపరేషన్ అంటే ఏంటి? రిమూవింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. సో స్టాక్లో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేయగలం? ఓన్లీ టాప్ పొజిషన్లో, అంటే లాస్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ని మాత్రమే మనం రిమూవ్ చేయగలం. సో పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు మనం పుష్ ఫంక్షన్లో ఏం చేస్తాము అంటే వాల్యూని పాస్ చేయాలి. అంటే మీరు ఏ వాల్యూని అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వాల్యూని పాస్ చేయాలి. కానీ పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు సో పాప్ ఫంక్షన్కి మనం ఏ పారామీటర్ని పాస్ చేయనవసరం లేదు. ఎందుకు పాస్ చేయనవసరం లేదు అంటే మనం స్టాక్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తున్నాం. ఏ వాల్యూని? టాప్ పొజిషన్లోది. సో మనకు తెలుసు ఏ వాల్యూని రిమూవ్ చేయాలో అది ఏ ప్లేస్లో ఉంది కాబట్టి మనం పాప్ నుంచి ఏ ఇన్పుట్ని పాస్ చేయనవసరం లేదనమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ స్టాక్ తీసుకుని సో దానికి పాప్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి అనేది అల్గారిథం రాద్దాం. సో ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ స్టాక్ తీసుకుంటున్నాను. సో ఈ స్టాక్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 10, 20, 30. సో దీని ప్లేస్ 0, 1, 2. ఓకే. సో ఇప్పుడు టాప్ ఏమవుతుందమ్మా? టాప్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇది టాప్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్. సో ఇప్పుడు మీరు రిమూవ్ చేయాలంటే ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేయగలుగుతారు? టాప్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయగలుగుతారు. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇందులో లాస్ట్ ఎంటర్ అయిన ఎలిమెంట్ ఏంటి? 30. కాబట్టి మనం 30ని రిమూవ్ చేయగలము. ఓకేనా? సో ఇప్పుడు పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి అల్గారిథం రాద్దాం. సో అల్గారిథంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం పాప్ చేయాలి. సో పాప్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే కండిషన్ చెక్ చేసుకుంటాము. సో ఏంటి ఆ కండిషన్ ఏంటి అంటే స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. స్టాక్ అనేది పాప్ చేయాలి అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉండకూడదు, అంటే అండర్ఫ్లో కండిషన్లో ఉండకూడదు. సమ్ వాల్యూస్ ఉండాలి. వాల్యూస్ ఉంటేనే మనం పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయగలం. కాబట్టి ఈ స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అనేది కండిషన్ని చెక్ చేసుకుంటాము. సో స్టాక్ అనేది ఎంటీ ఎప్పుడవుతుంది? ఇన్ కేస్ టాప్ ఈక్వల్ టు -1 అయితే స్టాక్ అనేది ఎంటీ అవుతుంది. ఓకేనా? కానీ మనకి ఇక్కడ చూడండి టాప్ ఈక్వల్ టు ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి స్టాక్ అనేది ఎంటీ కాదు, మనం పాప్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? చెక్ whether stack is empty. ఓకేనా? సో స్టాక్ ఈజ్ ఎంప్టీ అనేది కండిషన్ని చెక్ చేయాలి. సో కండిషన్ చెక్ చేయాలి అంటే కండిషన్ ఏంటి? ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1. ఇన్ కేసు ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 అయితే, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనకేంటి? స్టాక్ అనేది ఎంటీగా ఉన్నట్టు. సో ఎంటీ దాంట్లోంచి ఇంకేం రిమూవ్ చేస్తాము? సో మనం ఒక బాక్స్ తీసుకున్నాం, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి, లేదంటే బుక్స్ ఉన్నాయి. సో బాక్స్ ఎంటీగా ఉన్నప్పుడు ఒక బుక్ని కూడా మనం తీయలేం కదా. అందులో ఏమైనా బుక్స్ ఉంటే ఆ బుక్ని మనం రిమూవ్ చేయగలం, ఏమైనా ప్లేట్స్ ఉంటే ఆ ప్లేట్ని మనం రిమూవ్ చేయగలం. ఏమీ లేనప్పుడు రిమూవ్ చేయలేం. కాబట్టి ఏం కండిషను ఏం చేస్తారు అప్పుడు? డిస్ప్లే stack is underflow. So deletion cannot be performed. సో డిలీషన్ అనేది చేయలేం. ఇన్ కేస్ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, అంటే స్టాక్ అనేది ఎంటీగా లేదు, సమ్ వాల్యూస్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాము అంటే పాప్ ఫంక్షన్ని కాల్ చేస్తాము. సో ఏం చేస్తాము? కాల్ పాప్ ఫంక్షన్. సో పాప్ ఫంక్షన్ని కాల్ చేస్తాము. సో పాప్ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏముంటుంది? సో ఎప్పుడైతే ముందే మనం పాప్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాము అంటే టాప్ని మనం -1 చేసుకుంటాము. సో ఏం చేయాలి? మనం డిలీట్ చేయాలి కదా. సో డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ యారే నేమ్ ఏంటి? మనకి ఇక్కడ స్టాక్ నేమ్ ఏంటి? స్టాక్ నేమ్ వచ్చి మనకి ఇక్కడ స్టాక్. ఓకే. ఏ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి? టాప్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. కాబట్టి డిలీట్ స్టాక్ ఆఫ్ టాప్. చూడండి
సో టాప్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ స్టాక్ ఆఫ్ టాప్. సో స్టాక్ అనే యారేలో టాప్ పొజిషన్లో అంటే స్టాక్ ఆఫ్ టాప్ ఎంత 2 కాబట్టి స్టాక్ ఆఫ్ 2ని డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, టాప్ మైనస్ మైనస్. సో టాప్ని ఏం చేస్తాము, మైనస్ చేస్తాం అంటే టాప్ వాల్యూ ప్రజెంట్ ఉన్న వాల్యూ కన్నా నెక్స్ట్ ఏం జరుగుతుంది, 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే దీని మీద మనం పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసామో సో రిజల్టెంట్ స్టాక్ ఏమొస్తుంది అంటే, సో ఇది స్టాక్ 10 20. ఓకే, టాప్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం కాబట్టి 30 రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ 0 1. సో ఇప్పుడు టాప్ ఎంత అవుతుంది, టాప్ మైనస్ చేసాం కాబట్టి టాప్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో మీరు మళ్ళీ అగైన్ ఇంకొక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ పాప్ ఫంక్షన్ కాల్ చేయండి. పాప్ ఫంక్షన్ కాల్ చేస్తే పాప్ స్టాక్ అనేది ఎంటీయా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఇన్ కేసు ఎంటీ అనుకోండి మనకి డిలీషన్ పెర్ఫామ్ చేయలేమని మెసేజ్ అని డిస్ప్లే చేస్తుంది. ఎంటీ కాదనుకోండి స్టాక్ ఆఫ్ టాప్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసి స్టాక్ని ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మళ్ళీ అగైన్ పాప్ ఫంక్షన్ని కాల్ చేశాను, ఈ స్టాక్కి పాప్ ఫంక్షన్ని కాల్ చేశాను. సో కండిషన్ చెక్ చేసుకుంటుంది టాప్ ఈక్వల్ టు -1. సో టాప్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 1, -1 కాదు కదా. సో టాప్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది, డిలీట్ స్టాక్ ఆఫ్ టాప్. సో స్టాక్ ఆఫ్ టాప్ అంటే స్టాక్ ఆఫ్ 1. సో స్టాక్ ఆఫ్ 1లో ఎంత ఉంది, 20 ఉంది. సో 20ని రిమూవ్ చేస్తుంది, టాప్ని ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది. సో ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత మనకి రిజల్టెంట్ స్టాక్ ఏంటి, స్టాక్ ఏముంటుంది, 10 ఉంటుంది. టాప్ని ఏం చేస్తాము, మైనస్ చేస్తాము. సో టాప్లో ప్రజెంట్ ఎంత ఉంది, 1 ఉంది. టాప్ మైనస్ చేస్తే టాప్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు అగైన్ మళ్ళీ దీని మీద పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేశారనుకోండి, దీనికి పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే అగైన్ కండిషన్ చెక్ చేసుకుంటుంది టాప్ ఈక్వల్ టు -1. ఇక్కడ టాప్ ఎంత ఉందమ్మా, 0 ఉంది. సో -1 కాదు కాబట్టి మనకి స్టాక్ అనేది ఎంటీ కాదు. సో మనం డిలీషన్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి డిలీట్ స్టాక్ ఆఫ్ టాప్. సో అంటే స్టాక్ ఆఫ్ 0ని రిమూవ్ చేయమంటున్నాం. సో దీన్ని డిలీట్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, టాప్ మైనస్. ఇప్పుడు టాప్ ఎంత అవుతుంది, టాప్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఎంత అవుతుంది, టాప్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ మీరు దీని మీద కనుక పాప్ కనుక అప్లై చేస్తే ఈ ఫంక్షన్ మీద చూడండి, ఇప్పుడు అగైన్ కండిషన్ చెక్ చేసుకుంటుంది టాప్ ఈక్వల్ టు -1. సో చూడండి ప్రజెంట్ టాప్ వాల్యూ ఎంత ఉంది, -1 ఉంది. సో టాప్ ఈక్వల్ టు -1 ట్రూ అయింది కాబట్టి మనకి కెనాట్ స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో, డిలీషన్ కెనాట్ బి పెర్ఫార్మ్డ్ అనే ఒక మెసేజ్ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇది పాప్ ఆపరేషన్ యూజింగ్ యారే ఇంప్లిమెంటేషన్. అలాగే ఇప్పుడు డిస్ప్లే చేయడం ఎలాగా అనేది చూద్దాం. డిస్ప్లే చేయడానికి కూడా నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను, 3 డేటా ఐటమ్స్ 10 20 30. ఓకే, టాప్ వాల్యూ ఎంత ఇక్కడ 2. సో స్టాక్ నేమ్ వచ్చి స్టాక్ అనే నేమ్తోనే మనం తీసుకున్నాము. సో డిస్ప్లే చేయడం అంటే ఏం చేస్తాము, స్టాక్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ప్రింట్ చేసుకుంటాము. అవునా, ఎక్కడి నుంచి ప్రింట్ చేయగలమో చూడండి, 0 ఇండెక్స్ నుంచి ప్రింట్ చేయగలమా, సో 0 ఇండెక్స్ నుంచి ప్రింట్ చేయలేము. ఎక్కడి నుంచి చేయగలము అంటే టాప్ నుంచి మాత్రమే ప్రింట్ చేయగలము. సో మనం డిస్ప్లే ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు కానీ డిలీషన్ పెర్ఫామ్ చేసినప్పుడు కానీ స్టాక్లో ఉన్న డేటాని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయగలము అంటే టాప్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలము. అంటే మనం డిస్ప్లే చేసినప్పుడు కూడా ఎక్కడి నుంచి చేయగలము, టాప్ నుంచి మాత్రమే చేయగలము. అంటే మనం డిస్ప్లే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కడి వరకు అంటే స్టాక్ ఎండింగ్ వరకు తీసుకోవాలి. అంటే టాప్ -1 ముందు వరకు మనం తీసుకోవాలన్నమాట. అంటిల్ టాప్ -1 వరకు మనం రిపిటేషన్ చేస్తాం ఆ డిస్ప్లే ఆపరేషన్. సో రిపీట్ చేయడానికి మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అవి యూస్ చేస్తాము. సో దీనికి అల్గారిథం రాద్దాము. సో అల్గారిథం రాసినప్పుడు డిస్ప్లే ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు కూడా ముందు ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ స్టాక్ అనేది ఎంటీగా ఉందనుకోండి, మనం డిస్ప్లే చేయగలమా, సో డిస్ప్లే పెర్ఫామ్ చేయలేము. స్టాక్లో ఎలిమెంట్స్ ఉంటేనే డిస్ప్లే పెర్ఫామ్ చేయగలం. సో మనం ఇఫ్ స్టాక్ ఈజ్ check whether stack is empty.
స్టాక్ అనేది ఎంటీ ఏమో అని చెక్ చేస్తాం. సో ఎంటీ అనేది చెక్ చేయడానికి కండిషన్ ఏంటి? ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1. సో టాప్ వాల్యూ -1 అయింది అంటే మనకి అక్కడ స్టాక్ అనేది ఎంటీ అవుతుంది. సో ఎప్పుడైతే స్టాక్ ఎంటీ ఈ కండిషన్ ట్రూ అయిందో ఏం చేస్తాము? డిస్ప్లే స్టాక్ ఈజ్ ఎంటీ. సో స్టాక్ అనేది ఎంటీ అనేది ఒక మెసేజ్ని డిస్ప్లే చేయండి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే స్టాక్ అనేది ఎంటీగా లేదు, స్టాక్లో కొన్ని డేటా ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి? డిస్ప్లే చేయాలి. ఒకే నెంబర్ని డిస్ప్లే చేస్తే సరిపోతుందా? సో టాప్లో ఉన్న ఒకే నెంబర్ని డిస్ప్లే చేస్తే సరిపోదు, మనకి స్టాక్లో ఉన్న ప్రతి నెంబర్ని డిస్ప్లే చేయాలి. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్నీ. అంటే ఇక్కడ డిస్ప్లే అనేది ఏం జరుగుతుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది కాబట్టి ఏం చేస్తాము? లూపింగ్ స్టేట్మెంట్ రిపిటేషన్ యూజ్ చేస్తాము. ఓకేనా? సో రిపిటేషన్ యూజ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అంటే సెట్ ఐ అనే లూపింగ్ వేరియబుల్ తీసుకుంటాము. ఆ లూపింగ్ వేరియబుల్ తీసుకుని సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? డిస్ప్లే అనేది టాప్ పొజిషన్ నుంచే కదా డిస్ప్లే చేయగలం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లేస్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడి నుంచి మనం ఎప్పటి వరకు సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ చేసిన తర్వాత రిపీట్. సో దీన్ని స్టెప్ 1 అనుకోండి, దీన్ని స్టెప్ 2 అనుకోండి, దీన్ని నెక్స్ట్ 1 స్టెప్ 3 స్టెప్ 4 రిపీట్ స్టెప్ 4. స్టెప్ 4ని రిపీట్ చేయాలి ఎప్పటి వరకు? అంటిల్ టాప్ గ్రేటర్ దెన్ -1. సో టాప్ అనేది -1 కన్నా గ్రేటర్ దెన్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఈ స్టెప్ 4ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్. నెక్స్ట్ ఏం చేయాలి? కండిషన్ చెక్ చేసుకోవాలి. కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఈ ట్రూ అయితే ఈ స్టెప్స్ పెర్ఫామ్ చేయాలి. సో ఏం స్టెప్స్ పెర్ఫామ్ చేయాలి అంటే డిస్ప్లే స్టాక్ ఆఫ్ టాప్. సో స్టాక్ ఆఫ్ టాప్ కంటే లూపింగ్ వేరియబుల్ తీసుకోవాలి. స్టాక్ ఆఫ్ ఐ ఒకసారి పెర్ఫామ్ చేయట్లేదు కదా, ఐ వాల్యూ మారినప్పుడల్లా మనం ఆ స్టాక్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి. కాబట్టి డిస్ప్లే స్టాక్ ఆఫ్ ఐ స్టాక్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు స్టాక్ ఆఫ్ 2 డిస్ప్లే చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు స్టాక్ ఆఫ్ 1ని డిస్ప్లే చేస్తుంది. సో డిస్ప్లే స్టాక్ ఆఫ్ ఐ. అండ్ ఏం చేస్తాము? ఇంకోటి ఏం చేస్తాము? ఐ మైనస్ ఐ వాల్యూని ప్రతిసారి తగ్గించుకుంటూ వస్తామన్నమాట. ఎందుకు అంటే టాప్ నుంచి ఐ వాల్యూ ఎక్కడికి రావాలి? -1 వరకు రీచ్ అవ్వాలి కాబట్టి ఐ మైనస్ చేస్తాము. సో ఇది డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసే అల్గారిథం. సో దీన్ని ఒకసారి ఎగ్జాంపుల్లో రాస్తాను. ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఐ గ్రేటర్ దెన్ -1. ఐ గ్రేటర్ దెన్ -1 అనైనా తీసుకోవచ్చు, లేదంటే ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనైనా తీసుకోవచ్చు. ఐ గ్రేటర్ దెన్ -1 ఐ -1. ఓకే చూడండి, ఇన్ కేస్ మీరు రాసేది జావా ప్రోగ్రామ్ అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏం వాల్యూ ప్రింట్ చేయాలి మనం? స్టాక్ ఆఫ్ ఐ. ఓకే, అది మీరు రాసేది సి ప్రోగ్రామ్ అనుకోండి, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ప్లేస్లో ఏం రాసుకుంటాము? printf రాసుకుంటాం. printf రాసుకుని %d స్టాక్ ఆఫ్ ఐ అని మనం డిస్ప్లే చేసుకుంటాము. సో దీని ఎగ్జిక్యూషన్ చూడండి. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్. ఓకే, ఎంత? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్. అంటే టాప్ వాల్యూ ప్రజెంట్ ఎంత ఉంది? 2 ఉంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కండిషన్ చెక్ చేసుకుంటుంది. 2 గ్రేటర్ దెన్ -1. సో 2 గ్రేటర్ దెన్ -1 ట్రూయే కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది? లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేసాం మనం? స్టాక్ ఆఫ్ ఐని డిస్ప్లే చేయమన్నాము. సో స్టాక్ ఆఫ్ ఐని డిస్ప్లే చేయమన్నాం కాబట్టి సో స్టాక్ ఆఫ్ ఐ అంటే ఎంత? స్టాక్ ఆఫ్ 2, ఐ వాల్యూ 2 కదా, సో 30ని డిస్ప్లే చేస్తుంది. సో 30ని డిస్ప్లే చేసిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది? ఐ మైనస్కి మూవ్ అవుతుంది. ఐ మైనస్ అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది.
ఓకే, ఐ వాల్యూ 1 అవుతుంది. సో ఐ వాల్యూ 1 అయినప్పుడు మళ్ళీ మనకి అగైన్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఏంటి 1 గ్రేటర్ దాన్ -1. సో 1 గ్రేటర్ దాన్ -1 కండిషన్ ట్రూయే కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టాక్ ఆఫ్ ఐని డిస్ప్లే చేస్తుంది. ఐ వాల్యూ 1 కాబట్టి స్టాక్ ఆఫ్ 1ని డిస్ప్లే చేస్తుంది. సో స్టాక్ ఆఫ్ 1లో ఎంత ఉంది ఇప్పుడు 20 ఉంది. సో 20ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఐ మైనస్ అవుతుంది. అంటే ఐ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది. 0 గ్రేటర్ దాన్ -1 కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయ్యి స్టాక్ ఆఫ్ 0ని డిస్ప్లే చేస్తుంది. సో స్టాక్ ఆఫ్ 0లో ఎంత ఉంది 10 ఉంది. సో ఇప్పుడు 10ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది ఐ మైనస్ జరుగుతుంది. సో ఐ మైనస్ జరిగినప్పుడు ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 0 - 1 అంటే -1. ఓకే, ఇప్పుడు అగైన్ కండిషన్కి వస్తుంది. కండిషన్ చెక్ చేసుకుంటుంది. -1 గ్రేటర్ దాన్ -1. సో కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. డిస్ప్లే చేయడం ఆపేసి. సో ఇది డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్ ఇన్ స్టాక్.